కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు అభిప్రాయపడింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్స్ వేశారు. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు వద్దని ఆదేశించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఓవర్ టు యు. రెండు కీలక పరిణామాలు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన అసెంబ్లీ చర్చించిన తర్వాత సిబిఐకి సిఫారసు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం ఒక పరిణామం అయితే, కేసీఆర్, హరీష్ రావులు తమ పైన ఏ రకమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు అని భావించి వాళ్ళు హైకోర్టులో ఆశ్రయించడం, హైకోర్టు ఎటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించడం ఒక పరిణామం. కానీ ఇక్కడ కమిషన్ రిపోర్టుకు సిబిఐ విచారణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదనేటువంటి దానికి సంబంధించి ఒకసారి లోతుగా విచారిస్తే గనక, దానికి సంబంధించి పరిణామాలను చూస్తే గనక, సిబిఐ విచారణ అన్నది వేరు, యాక్షన్ తీసుకోవడం, చర్యలు తీసుకోవడం అన్నది వేరు. సిబిఐ విచారణ జరిపిన తర్వాత ఎవరైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అడ్వకేట్ జనరల్ అదే అంశాన్ని ప్రధానంగా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేవలం అసెంబ్లీలో కమిషన్ రిపోర్టు పైన చర్చించారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం. ఇప్పటికీ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా సిబిఐకి లేఖ వెళ్లింది. అంటే సిబిఐ కేసు రిజిస్టర్ చేయడం, దర్యాప్తు చేయడం అన్నది అంత ఆషామాషి వ్యవహారం కాదు, అంత ఈజీ కాదు, అంత తొందరగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. సిబిఐకి వెళ్లింది కాబట్టి సిబిఐ దానికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తు అన్నది ప్రారంభిస్తుంది. అసలు ఇందులో ఉన్నటువంటి అవకతవకలేంటి, ఇందులో నిజంగా ఆ ప్రైమా ఫసి ఉందా లేదా అనేటువంటిది ఒకటి చూస్తూ ఉంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో, గతంలో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా 3 రిపోర్టులు అందజేసింది. 3 రిపోర్టుల్లో కూడా అవకతవకలు జరిగాయని, ఒక ప్రాంతంలో జరగాల్సినటువంటి నిర్మాణం వేరే ప్రాంతంలో జరిగిందని, దాని తర్వాత ఎక్కువ డబ్బులు ఆర్థిక పరమైనటువంటి నష్టం జరిగిందనేటువంటి విషయం, డిజైన్ లో, ఎగ్జిక్యూషన్ లో అనేక రకమైనటువంటి లోపాలు, ఇబ్బందులు జరిగాయనేటువంటి విషయాన్ని కూడా అందులో చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు పేర్కొంది. అది 3 దఫాలుగా అందజేసినటువంటి 3 రిపోర్టులో కూడా ఈ రకమైనటువంటి అంశాలే ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రాథమికంగా సిబిఐ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ప్రైమా ఫసి ఉందని భావిస్తే నేరుగా సిబిఐ కేసు రిజిస్టర్ చేయదు. మళ్లీ డిఓపిటికి ఒక లేఖ రాస్తుంది. దీనికి సంబంధించి కేసు దర్యాప్తు చేయవచ్చు అనే దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతుంది. అప్పుడు కూడా అక్కడ ఇమ్మీడియట్ గా సిబిఐ చెప్పిన వెంటనే డిఓపిటి దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయదు. మళ్లీ వాళ్ళు కూడా సిబిఐ ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని వాళ్ళు కూడా స్వతహాగా కొంత ప్రాథమిక దర్యాప్తు అన్నది చేసుకున్న తర్వాతే నిర్ధారించుకునే అప్పుడు సిబిఐ కేసు రిజిస్టర్ చేయవచ్చు, సిబిఐ దర్యాప్తు ప్రారంభించవచ్చు అని ఒక నోటిఫికేషన్ అన్నది విడుదల చేస్తుంది. అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మళ్లీ సిబిఐ దగ్గరికి ఆ లేఖ వస్తుంది డిఓపిటి నుంచి. కానీ డిఓపిటి ఇచ్చిన లేఖ ఆధారంగా మళ్లీ వెంటనే కేసు రిజిస్టర్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ చేసినా కూడా అందులో ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి అందులో ఎవరెవరి ఇప్పటికే ప్రజాప్రతినిధుల పైన ఆరోపణలు ఉన్నాయి, వాళ్ల ద్వారానే ఇదంతా జరిగిందనేటువంటి విషయానికి సంబంధించి రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాబట్టి సిబిఐ మళ్లీ గవర్నర్ అనుమతి కోరుతుంది, గవర్నర్ కు ఒక లేఖ రాస్తుంది. గవర్నర్ కు లేఖ రాయడానికి ముందు కూడా లీగల్ ఒపీనియన్ అన్నది తీసుకుంటుంది. మా ప్రాథమిక దర్యాప్తులో ఈ రకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తాయి, అదే రకంగా డిఓపిటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ విధంగా ఉంది, మరి దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయవచ్చా లేదా అని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ ఆధారంగా ఒకవేళ కేసు నమోదు చేయడానికి ముందైనా కావచ్చు, కేసు నమోదు చేసిన తర్వాత అయినా గవర్నర్ అనుమతి అన్నది కోరుతుంది. ఇందులో ప్రజాప్రతినిధుల పాత్ర పైన అనుమానాలు ఉన్నాయి, ప్రజాప్రతినిధుల పైన కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి మీ అనుమతి కావాలని గవర్నర్ ను కోరుతుంది. అలాగే గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే దానికి సంబంధించి దర్యాప్తు అన్నది ముందుకు సాగుతుంది. ఇదంతా సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయం లోపు మళ్లీ విచారణ అన్నది అక్టోబర్ 7 కు విచారణ ఉంది. కాబట్టి ఆ రోజు మరి అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ రకమైనటువంటి సమాధానాలు ఇస్తారని చూడాలి. ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి అంశం, ఇవాళ జరిగినటువంటి విచారణలో
సిబిఐ అన్నది పార్టీ కాదు. హరీష్ రావు, కేసీఆర్లు దాఖలు చేసినటువంటి మధ్యంతర పిటిషన్ లో సిబిఐని పార్టీని చేయలేదు. సిబిఐ విచారణ అంశాన్ని అందులో వాళ్ళు ప్రస్తావించలేదు. సిబిఐ దర్యాప్తును ఆపమని కూడా అందులో వాళ్ళు అడగలేదు. కాబట్టి సిబిఐ విచారణను ఆపమని వాళ్ళు అడగలేదు. సిబిఐ విచారణను కొనసాగించవద్దని కూడా హైకోర్టు చెప్పలేదు. ఎందుకంటే అందులో పార్టీ లేదు కాబట్టి. మరి అందులో వాళ్ళు రెస్పాండెంట్స్, ప్రతివాదుల దాంట్లో సిబిఐని పార్టీని చేయలేదు కాబట్టి ఏ రకమైనటువంటి ఆదేశం లేదు. ఇవన్నీ కూడా సిబిఐ కూడా గమనిస్తుంది. సిబిఐ ఇవాళ వచ్చినటువంటి నిర్ణయానికి, హైకోర్టు నిర్ణయానికి సంబంధించి దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇప్పటికే మాత్రం కమిషన్ రిపోర్టు పైన చర్యలు తీసుకోవద్దని చెప్పింది, కానీ సిబిఐ దర్యాప్తుకు జరపవద్దు అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా హైకోర్టు ప్రస్తావించలేదు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇందులో ప్రతివాదిగా లేదు అనేటువంటి విషయం ఇక్కడ ఒకటి ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. మరి ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే దర్యాప్తు జరుపుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 3 రిపోర్ట్లను పరిశీలిస్తుంది. వివిధ కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి రిపోర్ట్లను కూడా పరిశీలిస్తుంది. ఇవన్నీ అంశాలను పరిశీలించిన తర్వాతే సిబిఐ అన్నది కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెడుతుంది. విచారణ వేరు, చర్యలు అన్నవి వేరు అనేటువంటిది ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఆధారంగా స్పష్టంగా వెల్లడైనటువంటి అంశం. రైట్, థాంక్యూ శర్మ.